ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. जबरदस्त खतरनाक कॉमेडी शो. మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించను చలు నాకు పొట్టు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచి పువ్వతో చినమ్మ నాకు పొట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించను చలు నాకు పొట్టు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచి పువ్వతో చినమ్మ Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatternak Comedy Show. ఈ రోజు జబర్దస్త్ లో మనం జరుపుకుంటున్నాము సంక్రాంతి స్పెషల్. సో ఈ సంక్రాంతి సెలబ్రేషన్ లో మనతో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు అవర్ బ్యూటిఫుల్ ఖుష్బూ మ్యామ్. లెట్స్ వెల్కమ్ హర్. ఈటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మ్యామ్ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి మీ అందరికి. హ్యాపీ పొంగల్. ఈసారి ఫ్యామిలీతో పాటు పొంగల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అందరూ ఇంట్లో కూర్చుని పూజ చేసుకుని కొత్త డ్రెస్ వేసుకుని పొంగలని రెడీ చేసి ఇట్ వాజ్ వెరీ ఫన్. ఈ రోజు మాత్రం మా వాళ్ళు సంక్రాంతి ఎపిసోడ్ లో ఫుల్ ఆన్ ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు ఎంటర్టైన్ అవ్వడానికి రెడీగా ఉన్నారా? అబ్సల్యూట్లీ దీనికోసం వెయిట్ చేస్తున్నాను. సో ద సీట్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. ఆల్రైట్, సో ఖుష్బూ గారు వచ్చేసారు. లెట్స్ వెల్కమ్ కృష్ణ భగవాన్ గారు. వెల్కమ్ కృష్ణ భగవాన్ గారు. హ్యాపీ సంక్రాంతి సార్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. సంక్రాంతి అంటే మీకు చాలా మెమరీస్ ఉంటాయి, ఎందుకంటే గోదావరి వాళ్ళు. మీరు మరోళ్ళు అనుకోకపోతే ఆ గోదావరిలో పుట్టడం అనేది అదృష్టంగా ఫీల్ అవుతాను. ఈస్ట్ వెస్ట్ ఈ పండగ చాలా అద్భుతంగా చేసుకుంటారు. అవును, ఈ రోజు చెప్పాలంటే డ్రై అయిపోయింది. ఆ దొంగతనం చేసి కట్టెలేసి భోగి మంటలు వేసేవారు. ఇప్పుడు అదేం లేదు, ఎవడో చుట్టకాల్సి సెంటర్లో పడేస్తున్నాడు. అదే ఇక మాకున్నది ఏంటంటే కోడి పందాలు 3-4 days అదే నడుస్తా ఉంది. ఒకప్పుడు పండగను ఊహించుకుని జీవించడం తప్ప ఇప్పుడు పండగ కొంచెం డ్రైగా ఉన్నట్టు నా ఫీలింగ్. తప్పు చెప్తే నన్ను క్షమించండి. లేదు, మీరు చెప్పిందంతా కరెక్టే, గానీ ఇప్పుడు ఆ పండగ వాతావరణం అనేది జబర్దస్త్ సెట్ లో మీకు చూపించబోతున్నాం. గెట్ రెడీ ఫర్ దట్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ సంక్రాంతి స్పెషల్ జబర్దస్త్. ఆల్రైట్, సో మన ఇవాల్టి సంక్రాంతి స్పెషల్ జబర్దస్త్ ఎపిసోడ్ స్టార్ట్ చేయడానికి మన టీమ్ లీడర్స్ అందరూ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం.
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి టీమ్ లీడర్ ఈ రోజు సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి మీరు మీ స్కిట్ రూపంలో ఏం స్పెషల్ చేయబోతున్నారు? ప్రతి స్కిట్ లో సంక్రాంతి కనబడుద్ది మీకు. ప్రతి స్కిట్ ఒక పండగలా ఉంటుంది అంతే. ఈ సంక్రాంతి నుంచి అలాగే 2026 కొత్త ఇయర్ నుంచి ప్రేక్షకులు ప్రతి ఒక్కరిని నవ్విస్తామని హామీ చేస్తున్నాం. ఈ సంక్రాంతికి నువ్వా నేనన్నట్టుంటాయి. సంక్రాంతి సంథింగ్ స్పెషల్ ఎపిసోడ్. ప్రవీణ్, సంక్రాంతికి గాలిపటాలు ఎగరేయడం కాదు, స్కిట్లు ఎగరేస్తాం. చంటి, సంక్రాంతికి మామూలు ఉండదు. మరి రింగురియాస్ కొత్త టీమ్ లీడర్. హ్యాపీ సంక్రాంతి. లెట్స్ బిగిన్ సంక్రాంతి స్పెషల్ ఓన్లీ ఆన్ జబర్దస్త్. సంక్రాంతి స్పెషల్ జబర్దస్త్ ఎపిసోడ్ లో మీ తరఫు నుంచి ఎవరు రాబోతున్నారు? మా తరపు నుంచి రాబోతున్నారు ఇప్పుడు కెవ్వు కార్తికేయన్ టీమ్. లవ్ మ్యారేజ్ చేసుకున్న అల్లుడు, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న అల్లుడు, ఎవరైనా అసలు డిఫరెన్స్ చూపిస్తారా? లేదే. అలాంటి అత్తామామలు డిఫరెన్స్ చూపించారనుకోండి, ఆ అల్లుళ్ళు పడే ఇబ్బందులు ఏంటి అన్ని మొత్తం మనకు చూపించడానికి వస్తున్నారు ఇప్పుడు కెవ్వు కార్తికేయన్ టీమ్. So let's welcome them. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై. సార్, మేడం, మేమిద్దరం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం. మా ఇంట్లో పెద్దవాళ్ళు మా పెళ్లికి అసలు ఒప్పుకోనే లేదు. ఇంట్లో నీకంటే పెద్దోళ్ళున్నారా? చిల్లిపి ఈ టైమింగ్ పడిపోయా నేను. సరే కానీ కార్తీక్, మన పెళ్లికి మా ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు. అయినా సరే భలే పెళ్లి చేసుకున్నావు నన్ను. నేను చేసుకోకపోతే నువ్వు ఒప్పుకో కదా. ఈ రోజు సంక్రాంతి పండుగ. ఖచ్చితంగా ఏ అల్లుడికైనా సంక్రాంతి పండుగ అత్తగారింటికి వెళ్ళాలని ఉంది. మీ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్దాం. నాకు ఆ మర్యాదలు తీసుకోవాలని ఉంది. సరే, నా ఫోన్ వస్తుంది. హలో అమ్మా, ఏంటి పండక్క? ఏమండి, మా అమ్మ వాళ్ళు పండగ రమ్మని ఫోన్ చేశారండి. అవును, మా అత్తగారు పిలిచారు పండగకి. సంక్రాంతి అంటే రాజమండ్రి అంటే సంక్రాంతి పదాలు. బావగారు వచ్చేటి వేళ, నీకు బంతి పూలు తెచ్చేటి వేళ. నీ మరిది గారు వచ్చేటి వేళ, నీకు మందారం తెచ్చేటి వేళ. జడ్జి గారికి దండమండి, మేడం గారికి దండమండి, యాంకర్స్ దండమండి. మీకు కూడా దండమండి. ముగుండు పక్కనెట్టుకుని వాళ్ళందరికీ దండం పెడతావేట. మీకు స్టేజ్ ఎక్కక ముందు దండం పెట్టాను, మీరు వినలేదు కదా, అందుకని ఇప్పుడు దండం పెట్టాను. అసలు దుర్గారావు అంటే వాళ్ళు ఏంటి అనుకుంటున్నావా? దుర్గారావు అంటే ఒక సంచలనం. పోల్ సంక్రాంతికి పిలిచారండి, మళ్ళీ ఇప్పుడు పిలిచారు. మీది స్టేజ్ అది. సరే సర్లే కానీ పిల్లలు ఫోన్ చేయమని చెప్పాను కదా పండక్కి. చేశానండి, ఏమన్నారు? వస్తానని చెప్పారు. పెద్దలుడు వచ్చాడనుకో, ఆడకు బూర్లుండి పెడతా, గారులుండి పెడతాను అనుకో, నిన్ను ఇక్కడ పాతి పెడతా. చిన్నోళ్ళని బాగా చూడాలి, అర్థమైందా? మా పెద్దమ్మాయి పెళ్లి చేసుకుందండి, చిన్నమ్మాయి ఏమో మాకు నచ్చిన పెళ్లి చేసుకుంది. అందుకని చిన్నల్లుడు అంటే ఇష్టం అండి, పెద్దల్లుడు అంటే సిరాకీన్ గారికి. అమ్మా ఈ అడుక్కునే వాళ్ళకి పని పాట ఏమీ లేదమ్మా. ఎదరింటికి వెళ్ళమ్మా, ఖాళీ లేదు. అమ్మా, నేనే నీ పెద్ద కూతుర్ని. అమ్మా నువ్వా? అమ్మ బాగున్నావమ్మా? బాగున్నానమ్మా. అత్తమ్మ గారు నమస్కారం. నమస్కారం. ఏంటి అల్లుడు గారు వచ్చారు? అల్లుడు గారు ఏరి ఎక్కడ? ఇంట్లో ఎవరేమో అనబడతలేదు. ఏమే అల్లుడు గారు కాల్ కడుక్కోమని నిలిచావా? ఇవ్వలేదండి, లోపలనే తీసుకురండి. మీ నాన్న పేరు దుర్గారావు, కోట శ్రీనివాసరావు గారు అంత పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. అల్లుడు గారు చెప్పండి. పెద్దలుడు వచ్చాడని చెప్పి సావచ్చు కదా. ఏంటి మీ నాన్న ఫేస్ లో రియాక్షన్ లేదు, అలా తయారేడేంటి? ఆయనేమో అరేంజ్డ్ మ్యారేజ్ అల్లుడు వచ్చాడు అనుకున్నాడు, తీరా చూస్తేనేమో లవ్ మ్యారేజ్ అల్లుడు ఉన్నాడు. అందుకోసం ఆయన అలా రియాక్ట్ అయ్యాడు. అంటే ఇప్పుడు వాళ్ళు వస్తే పెద్దగా ఇంకో ఒక లెవెల్లో ఉంటదా? ఏమో నాకు తెలియదు, చూడాలి. అల్లుడు
అల్లుడు గారు చెప్పండి మామయ్య గారు. ఎయిర్పోర్ట్ కి వస్తానని చెప్తే కారు పంపిద్దాను కదా. అయ్యో ఫ్లైట్ లో రాలేదు మామయ్య గారు. రైల్వే స్టేషన్ కో కారు పంపిద్దాను కదా. అయ్యో ట్రైన్ లో రాలేదు మామయ్య గారు. మరి ఎలాగొచ్చారమ్మా? ఆటోలో వచ్చారు నాన్నగారు. ఏంటి ఆటోలో వచ్చారా? లేకపోతే మనం ఏమి ఇచ్చాం? 10 ఎకరాల పొలం ఇచ్చాం అంతే కదా. 30 తులాలు బంగారం పెట్టాం అంతే కదా. 30 లక్షల కట్నం ఇచ్చాం అంతే కదా. ఒసే వాడికి అన్ని పెట్టి అన్ని ఇచ్చి నాకు కనీసం రెస్పెక్ట్ రానే. ఏంటండి ఆయన అల్లుడు గారు చిన్న అల్లుడు గారు చిన్న అల్లుడు గారు పెద్ద అల్లుడిని పట్టించుకోరా మీరు? అతను సెలబ్రిటీ, అతని టాలెంట్ చూస్తావా? చూపియండి. అల్లుడు చూపించా. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ జనాలు ఇంటికి వచ్చాడని మా నాన్నే పొంగిపాయ. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ కథలు ఇంటికి పోతే ఈడే మల్లుడ నిన్నాయ ఈడే మల్లుడ నిన్నాయ. ఇప్పుడు దాకా మా అల్లుడు చూసావు కదా, ఇప్పుడు నా చూడు. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. గుట్టు గుట్టు బెర్రీ గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా. నువ్వు జై నువ్వు జై. మేము చేస్తాం. వచ్చే పాట పాడి. కోకా 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 వేస్తే కొరకొరమంటూ చూస్తాడు. పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోకా కాదు గౌను కాదు కట్టులోన ఏముంది మీ కళ్ళెల్లోనే అంతే ఉంది. ఆగండి పాట అయిపోలేదండి. ఈ పాట అయ్యే లోపు మీ ఆయన అయిపోయేటట్టున్నాడు. జర్రుంటే చచ్చిపోతుంటా. ఎలా చేస్తున్నావు అయ్యా? అందుకే బాగారు కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడి చేసే పని గాడి చేయాలి. ఆకలేస్తుంది అన్నమన్న పెట్టమనండి, పండగకి వచ్చాం కదా. అమ్మా మా ఆయనకు అన్నం పెట్టే. ఇప్పుడే వచ్చారు కదా, అప్పుడే ఆకలేటి. మామయ్య ఆకలేస్తుంది మామయ్య. ఏమే అల్లుడు గారు కాకపోతుందంట, అన్నం పెట్టు. రండి కూర్చోండి కూర్చోండి. అయ్యో కర్రీ అయిపోయిందమ్మా. చికెన్ తెస్తున్నాను చికెన్ తెస్తున్నాను. ఇదిగోమ్మా నాటుకోడి చాలా బాగుంది. అయ్యో చికెన్ కూడా అయిపోయిందమ్మా. ఉండు రొయ్యల కూర తీసుకొస్తాను. రొయ్యల కూర అమ్మో ఇక్కడ ఉంటే అయ్యేటట్లేదు. అయ్యో రొయ్యల కూర కూడా అయిపోయింది. ఏమున్నదండి పండగ అత్తగారింటికి పోదామంటే ఇలా చేశారండి. ఏమండి మటన్ అద్దరిపోయింది కదా. ఉడపలు రాలితే ఎవడు పెట్టండి మటను? ఎవడు పెట్టండి మటను? ఇన్ని తిన్నాడు మీ అయ్యా. ఆడికైతే ఇంత పెట్టాడు. పక్కనకు వచ్చినాడు కదా ఫుడ్ పెట్టరానే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏంటి కొత్త అల్లుళ్ళకి కూతురికి బట్టలు పెట్టాలి కదండి. ఇగోండి అల్లుడు గారు మామయ్య గారు. పట్టు పంచి పట్టు లింగి అమ్మా నీకు పట్టు చేయరా. అల్లుడు తీసుకో. ఇదేంటి? అమ్మా మన తాత చచ్చినాడికి ఎవడు ఇచ్చిన పంచ తీసుకొచ్చి నా మొగుడికి ఇస్తావా? సరే మార్చుకుని తొందరగా రండి. ఇది మా అల్లుడు గారి ఫోన్ లాగుందా? హలో అరే నా 50 లక్షలు అప్పు ఎప్పుడు ఇస్తావురా? 50 లక్షలా? నీకు ఉద్యోగం లేదు సద్యోగం లేదు, పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుందని చెప్పి అరేంజ్ మ్యారేజ్ చేసుకుని మీ మామను మోసం చేసావు. ఆ డబ్బులను నాకు ఎప్పుడు ఇస్తావురా? తొందరగా ఇవ్వు. మామయ్య గారు ఫోన్ ఏమైనా వచ్చిందా? 50 లక్షలు అప్పు చేసావా? 1 కోటి రూపాయలు అప్పు కూడా ఉన్నాయి మామయ్య గారు. అసలు నువ్వు ఎంత మోసం చేసావురా? అసలు నేను బతకలేవురా. నేను ఏమైంది మామయ్య గారు? అయ్యో మామయ్య గారికి రక్తం కారిపోతుంది. చాలా పెద్ద దెబ్బ తగిలిందే, చాలా రక్తం కారిపోతుంది. సార్ ఏం చేయాలి సార్? ఈ బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ అనుకుంటా. మీరు ఎవరిదైనా ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉందా? నాదండి. త్వరగా కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. ఓ బ్లడ్ ఇలా ఎక్కిస్తారా? బ్లడ్ ఇలా ఎక్కిస్తారా? రావు గారు ఎలా ఉందండి? ఏమైంది నాకు? డాక్టర్ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి నన్ను బతికించినందుకు. మిమ్మల్ని బ్రతికించింది నేను కాదు, మిమ్మల్ని బ్రతికించింది ఎవరైనా ఉన్నానంటే అది మీ పెద్దలు గారి. అల్లుడు ఇన్ని రోజులు నేను చాలా అబద్ధం చేసుకున్నాను అల్లుడు. నా జీవితాన్ని నిలబెట్టవాళ్ళుడు. చాలా చాలా థ్యాంక్స్ అల్లుడు. చాలా మాట్లాడినాను అల్లుడు. ఈ తప్పులు క్షమించాలడు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ మూర్ఖులు కాదు, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ మంచోళ్ళు కాదు. మిమ్మల్ని చూసుకునేది మేమే. మంచి మెసేజ్ ఉన్న స్కిట్. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా ఎనర్జెటిక్ గా ఉంది, చాలా స్పెషల్ గా ఉంది మీరు ఇద్దరు రావడం. సో థ్యాంక్ యూ సో మచ్. కార్తిక్ స్కిట్ ఇస్ నైస్, ఎంటర్టైనింగ్, మంచి మెసేజ్ ఉంది. కృష్ణభగవాన్ గారు ఎలా అనిపించింది స్కిట్? కెవ్వు కార్తీక్ చాలా బాగుంది. దుర్గారావు గారు వారు తీసుకొచ్చి ఒక స్కిట్ చాలా బాగా చేశారు.
థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు. మరి దుర్గారావు గారు, పెళ్ళైన ఫస్ట్ ఇయర్ మీ వైఫ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మర్యాదలు ఇలా జరిగాయి? చాలా బాగా జరిగినాయండి. నేనైతే యాక్చువల్ గా లేని అబ్బాయినండి. నాకు మందు గట్ట ఏ అలవాటు లేదని చెప్పి అమ్మాయిని నాకు పెళ్లి చేశారు. అది అబద్ధమా లేదంటే అంటే మందు కొనటం అలవాటు లేదు. సో రాము గారు అండ్ భవానీ గారు, మీరు చిన్నల్లుడా పెద్దల్లుడా? నేను చిన్నాలండి. ఓకే, సో ఎలా చూసుకుంటారా మీ మామయ్య గారు? మీకు బాగా చూసుకుంటున్నారా? మరి మామగారు సంక్రాంతికి పెట్టిన గిఫ్ట్ ఏంటి? బట్టలు పెడతారు మేడం, ఒక 5,000 ఇచ్చారు మేడం. సో కార్తిక్ గారు, ఇంటర్నేషనల్ అల్లుడు గారు, మరి లండన్ లో జరిగాయా మర్యాదలు? చాలా బాగా జరిగాయండి. మా వైఫ్ చాలా అద్భుతంగా వంటలు చేస్తుందండి. పండగలు వచ్చాయంటే అన్ని రకాల వంటలు చేస్తుంది. తెలుస్తుంది, బాగుంటుంది. తెలుస్తుంది, మీ యూట్యూబ్ వీడియోలో అన్ని తెలుస్తుంది. సో ఈ రోజు జబర్దస్త్ సంక్రాంతి స్పెషల్ లో రష్మి, నీ తరపు నుంచి ఎవరిని పంపిస్తున్నావు? సంక్రాంతికి సంబంధించిన అన్ని సామాన్లు మన రామ్ ప్రసాద్ ఒకే చోట ఒక షాప్ లో పెట్టాడు. షాప్ పెట్టాడా? ఎస్, ఎవరు ఏది కావాలంటే వెళ్ళి వెంటనే కొనేయొచ్చు. సో అలాంటి ఒక షాప్ పెడితే ఆ షాప్ కి ఎలాంటి కస్టమర్స్ వస్తారో చూద్దాము. సో లెట్స్ వెల్కమ్ ఆర్డర్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలో తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే. అందరికీ నమస్కారం అండి. సార్ కృష్ణ గారు, ఖుష్బు గారు, సంక్రాంతికి మంచి షాప్ పెట్టుకున్నాను సార్. ఎందుకంటే ఈ సాంప్రదాయాలు అందరూ మర్చిపోయారు. సిటీలో అయితే సాంప్రదాయం అనేది లేదు. అందుకనే కోడి పందాలకి స్వీట్లు, బొబ్బొండ్లు, ఆఖరి చూడండి భోగిమట కూడా అమ్ముతున్నాం మనం. సంక్రాంతికి ఏమి దొరుకుతాయో సాంప్రదాయం మర్చిపోకూడదని హైదరాబాద్ షాప్ పెట్టానండి. అరే షాప్ జాగ్రత్త చూసుకో, రెడీ చేసుకో. ఏం కావాలమ్మా? మంచి షాప్ పెట్టావంట కదా. సంక్రాంతికి ఏం కావాలి అన్ని దొరుకుతాయి మన దగ్గర. ఏం కావాలి చెప్పు నీకు? నాకు ఒక మంచి కైట్ ఇవ్వు. థ్యాంక్ యూ. ఎంత? నీకు కాబట్టి 5 రూపాయలు తీసుకో. అంతేనా? దారం ఇవ్వు. 50,000 దారం. దారం 50,000? మరి ఇది ఎదగాలంటే దానికి ఆధారం అదే కదా, అందుకని 50,000. ఓ పని చేద్దాం, నీకు మరి కాస్ట్ ఎక్కువ అంటున్నావు కాబట్టి ఇంకొక ఐటమ్ ఉంది. దీనికి దారం కూడా అవసరం లేదు తెలుసా? అవునా? జస్ట్ 500 అంతే. ఇది దారం లేకుండా ఎగురుతుంది. థ్యాంక్ యూ. కానీ దారం లేకుండా ఎలా ఎగురుతుంది? ఏం లేదురా, ఇలా పట్టుకో, ఎలాగేసి ఎగురుతుంది. మళ్ళీ తీసుకో, ఎగరేసుకో. 500 ఇచ్చావు. 500 నువ్వు. సంక్రాంతి షాప్ ఇదేనా సార్? సంక్రాంతి షాప్ ఇదేనండి. మీకు ఏం కావాలి చెప్పండి, ప్రతిదీ మీకు తెలిసే విషయం. గొబ్బెమ్మ కూడా దొరుకుతుంది, మనం అమ్ముతాం. గొబ్బెమ్మలు అమ్ముతున్నారు సార్, నాకు గొబ్బెమ్మలు ఇవ్వండి సార్ కొన్ని. ఇగో అమ్మా గొబ్బెమ్మ ఒక్కటి ఫ్రెష్ గా. గొబ్బెమ్మ పెట్టింది సార్, పువ్వు కూడా పెట్టింది సార్. ఇది రాత్రి మనం బాగా ఫ్లవర్స్ తినిపిస్తాం, దాంతో కలిపి వచ్చేసింది అంతే. నా మరదలు ఊరు నుంచి వస్తుంది, ముగ్గులేస్తుంది, రంగులు వేయాలంటుంది. ఏ రంగు వేస్తే బాగుంటది? మంచిగా అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఎరుపు రంగే, ఆ. తర్వాత గ్రీన్ రంగే. ఆ. ఒప్పుకోకపోతే సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. షాప్ బాగుందండి. ఈ స్వీట్లు ఫ్రెష్ ఏనా? పక్కా ఫ్రెష్ అండి. సున్నుండలు కానీ పాకుండలు కానీ లేదంటే పూతరేకులు. పూతరేకులారా? నేను అడుగుతుంది నువ్వు. కళ్ళ కింద ఉన్నాక తీసిచ్చే. ఏంటి సార్ మీ అమ్మాయి ఎలా ఉంది? అవును సార్. ఏంటి మరి పెళ్లి ఏమైనా అయిందండి? ఆల్రెడీ ఒక సంబంధం చూసా అల్లుడిని, తర్వాత తెలిసింది పెళ్ళప్పుడు వాడు మంచోడు కాదు అని. ఇవన్నీ క్యాన్సిల్ చేసాం. ఈ కాలంలో మంచోడు ఎవరు దొరుకుతున్నారు? అందుకే నేను ముందే సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఎవరికి చెప్పని సీక్రెట్ చెప్తున్నానండి. మన షాప్ లో అన్ని అమ్ముతున్నాం. సంక్రాంతి అల్లుడు కూడా అమ్ముతున్నాం మనం. అల్లుడిని అమ్ముతున్నారా? ఇప్పుడు బయట ట్రెండ్ బాలేదండి, అందుకని సంక్రాంతికి షాపుల్లో మనం అల్లుడిని అమ్ముతున్నాం. ఇంటికి పట్టుకెళ్ళండి, కొంచెంసేపు చూడండి, అల్లుడు బాగా నచ్చానుకోండి, పెళ్లి చేసుకోండి, లేకపోతే పంపించేయండి. మనకి ఎలాంటి అల్లుడు కావాలంటే అలాంటి వస్తారా? ఎలాంటి స్పెషాలిటీ కావాలి చెప్పండి మీకు? మంచోడై ఉండాలి, చాలా పద్ధతి గల్లోడు ఉండాలి. మా ఇంటికి వస్తే మమ్మల్ని బాగా చూసుకోవాలి. మంచి అల్లుడు రావాలి, మంచి అల్లుడు. సాంప్రదాయిని సుప్పిని సుద్దకోసని. నువ్వు వీళ్ళకి అల్లుడు. నమస్కారం మామయ్య గారు. నమస్కారం అత్తయ్య గారు. అత్తయ్య కాదు, ఇదే నా కూతురు. అత్తయ్య కత్తిలాగా ఉంది. అత్తయ్య అలా అనకూడదు. ఎడారిలో ఏ నీళ్ళు దొరికినా అయ్యే మంచినీళ్ళే. అల్లుడికి ఏ అలవాట్లు లేవు కదా. సరే అబ్బాయి ఏమన్నా వెనకేసాడా? సిగ్గుపడుతున్నా అని అడగండి. ఇక్కడి నుంచి మామయ్య గారు, అత్తయ్య గారు, మీ ఆవిడ పక్కన మన ఇల్లు ఉంది, టెస్ట్ చేయండి కావాలంటే. కాలు కడుక్కోండి మామయ్య. అల్లుడు అంటే ఇలా ఉండాలండి. అత్తయ్య గారు కాలు కడుక్కోండి. నువ్వు మొఖం కడుక్కో.
ఇల్లంతా బాగాలేదు, వెళ్ళి క్లీన్ చేయపో. నువ్వు ఉండతే నేను హెల్ప్ చేస్తాను. ఆ బెడ్రూమ్ కూడా బాగాలేదు, వెళ్ళి బట్టలు మడత పెట్టుకో. ఉండతే నేను హెల్ప్ చేస్తాను. సరే కానీ నేను స్నానం చేసి వస్తాను, ఆగండి. ఉండతే నేను హెల్ప్ చేస్తాను. నాకు ఈ అల్లుడు నచ్చలేదండి, అంతే. అల్లుడు అంటే ఎలా ఉండాలో తెలుసా? ఒక డిగ్నిటీ ఉండాలి, ఒక డీసెన్సీ ఉండాలి, అల్లులో ఫైర్ ఉండాలి, ఫైర్. ఒక యాటిట్యూడ్ ఉండాలి. సరే అలాంటి రప్పిద్దాం కానీ ముందు ఈ అల్లుడికి 10,000 ఇవ్వండి. 10,000 దేనికి? మరి సంక్రాంతి పిలిచలేదు అల్లుడిని, ఇవ్వండి 10,000. బాబు మగతనం యాటిట్యూడ్ ఉంటే అల్లుడు రావాలి. ఏంటి దేని పిలిచారు? ఏం లేదు బాబు, మామయ్య అత్త కూతురు. నువ్వు మామయ్య బుద్ధి జ్ఞానం లేదా? సిగ్గుందా? అల్లుడి ఇంటికి వచ్చేప్పుడు చేసిన కారు ఆట పంపించాలని తెలియదు నీకు? ఏం మనిషిరా నువ్వు? అల్లుడు గారు కాఫ్ పడుతున్నారు. కోటే చచ్చిపోతావు, కోటే చచ్చిపోతావు. ఇంత డేంజర్ గానే ఉన్నావేమన్నా నువ్వు? మరీ ఎక్కువగా అగ్రెసివ్ అవుతుండు. యాటిట్యూడ్ ఉంది కానండి, మన దగ్గర ఆస్తులు చాలా బాగున్నాయండి. మీరు కొంచెం ఒప్పు పెట్టామనుకోండి, బోల్ డబ్బులు వస్తాయి. అందుకేనే అల్లుడు గారు మగ్గు తెచ్చు, కాళ్ళు ఎవడు కడుగుతాడు? అమ్మో. నీళ్ళు ఎత్తి మించాలకు. అల్లుడు పండకి బట్టలు పెట్టా. మా స్థాయిలో ఇది. ఇదిగా నువ్వు బట్టలు కొనుక్కో, ఈ 2,000తో నీ చీర కొనుక్కో, నువ్వు ఆస్తి కొనుక్కో పో. అల్లుడు మంచి మూడ్ లో ఉన్నాడు, ఊళ్ళోకి దించేసి. ఏవండి ఏంటి ఎందుకండి కోపడతారు? పండగ రోజు కూడా అక్కడికే వెళ్ళి మందాసి వస్తాను, సెటప్ చేయి. అల్లుడు రెడీ. మరి స్టెప్ ఎవడిస్తాడే? ఏంటిది? నాకు బూంది. నేను మందు తాగేటప్పుడు చికెన్ తప్పితే ఇంకేం తిన్నాను తెలుసు కదా, అలాంటి బూంది పెడతావే? బూంది మొహందానా, బూంది మొహందానా. ఏంటి సార్ వీడు మరి ఎక్కువ చేస్తున్నాడు? ఇలాంటి అల్లుడు మాకొద్దు, వాడు ఇచ్చే డబ్బులు మాకొద్దు. ఫీల్ అయ్యా కొట్టాడనే? ఇలాంటి వాళ్ళు వద్దు సార్, మాకు ఎలాంటి అల్లుడు కావాలి చెప్పండి? మాకు ఎవరో వద్దు సార్, ఇలాంటి అల్లుడు వద్దు. మా కూతురికి మంచి అబ్బాయిని చూస్తాం మేము. మనకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, చాలా నెమ్మదస్తుడు, సైలెంట్ గా ఉంటాడు, ఏం మాట్లాడు. అలాంటి వాడు కావాలి కదా ముందు. మానస్ అని యాంకరింగ్ కూడా చేయడు. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మీరు నా తెలిసి అబ్బాయి తీసుకోండి వెళ్ళి. వద్దు సార్, అతను మాకు నచ్చుడు. మరి ఎవరు కావాలి మీకు? కృష్ణమారు చూసారు కదా, అతను ప్రతి సంక్రాంతికి ఒక ఇంటికి అల్లుడు అతను. అతనైతే మాకు ఓకే సార్. ఓకేనా? వెళ్ళిపోండి ఫ్యామిలీ, వెళ్ళిపోండి. ఎలా అనిపించింది ఈ సంక్రాంతి స్పెషల్ షాప్ స్కిట్? బాగుంది, మీరు అందరూ బాగా చేశారు. అండ్ ఫినిషింగ్ కూడా ఐ థాట్ ఇంకా కొంచెం మంచిది ఉంటే హాఫ్ వే త్రూ ఫినిష్ అయింది అది. బట్ అదర్వైజ్ ఇట్ వాస్ ఎంటర్టైనింగ్, వెల్ పర్ఫార్మ్. కృష్ణమోహన్ గారు ఎలా అనిపించింది స్కిట్? రాంప్రసాద్ గారు ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, మామూలుగా లేదు. సెకండ్ హాఫ్ కూడా బాగుంది. అయితే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే సంక్రాంతికి అల్లుడిని కూడా ఇవ్వడం బాగా ఆలోచించారు. బాగుందండి రాంప్రసాద్ గారు, థ్యాంక్ యూ సార్, నాకు నచ్చింది. రాంప్రసాద్ గారు మీరు సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? యాక్చువల్ చిన్నప్పటి నుంచి మేము అమ్మమ్మలు ఊరైపోతాం, శ్రీకాకుళం అది అమ్మమ్మది. ఇంకో స్పెషల్ అంటే అమ్మమ్మల ఇంటి పక్కన పెడితే ఎక్కడెక్కడి నుంచో జాబులు చేసే వాళ్ళు అందరూ కలిపి ఒకేసారి అందరూ కలుస్తారు. ఆ ఒక్కరే చాలా పెద్ద అనకూడదని మనకి గెట్ టుగెదర్ యాన్యువల్ రీయూనియన్ చేస్తారు కదా, అలా అనిపిస్తుంది. ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ కలడం ఉండదు. సో సంక్రాంతి అనేది మన తెలుగు ప్రజలకి చాలా పెద్ద పండుగ. ఎవ్రీ ఇయర్ అందరూ బాగా చేసుకుంటున్నారు, మనం కూడా చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చంటి గారు మరి మీ ఇంట్లో మనం పుట్టి పెరిగింది హైదరాబాద్ కాబట్టి మనకి తెలిసింది ఒకటే, 12 వరకు పడుకోవాలి, 12 లేవాలి, అప్పుడు వేయాలి. పక్కోడి పతంగ ఎగిరితే దాన్ని కాట్ చేయాలి. దాడి కాటైనా మంది కాటైనా కాటే. నేను కూడా సంక్రాంతి కాటే అంటానండి. ఈడ వేరే కాటే. సంక్రాంతికి గోదావరి జిల్లాలో వాళ్ళందరూ కూడా గోదావరి జిల్లాలో వెళ్ళిపోతారు వాళ్ళ ఊర్లు. అదే కాకుండా సంక్రాంతి అంటే చుట్టుపక్కల తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి కూడా గోదావరికి వస్తారు, ఎందుకంటే సంక్రాంతి ఎలా జరుగుతుందో చూడడానికి. సో జబర్దస్త్ సంక్రాంతి స్పెషల్ లో రష్మి మీ టీం నుంచి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు? మా నూకరాజు ఉన్నాడు కదా, సంక్రాంతి రోజు తన పెళ్ళాలి తీసుకొని ఊరు మొత్తం తిరిగాడంట. మరి ఆ ఊర్లో ఎక్కడెక్కడ తిరిగాడో, ఏమేం జరిగిందో ఇవన్నీ చూపించడానికి ఇప్పుడు వాళ్ళ టీం మొత్తం వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. ఎట్లయితే మీ ఇద్దరిని ఏమండి అసలు మీకు నడుం నొప్పి కదా, వెయిట్ లిఫ్టింగ్ అవసరం అంటారా? కిట్టు కోసం నేను అప్పుడప్పుడు ప్రాణాలు కూడా ఇస్తూ ఉంటానే. నమస్తే మేడం, నేను మొగుడు, ఇలా నా పిల్లలు. ఇది నా ఫస్ట్ పిల్లం, ఇది నా సెకండ్ పిల్లం. క్షమించండి, ఇదే నా ఫస్ట్ పిల్లం, ఇదే నా సెకండ్ పిల్లం. క్షమించండి, ఇద్దరు నా సెకండ్ పిల్లాలే. మరి ఫస్ట్ పిల్లం ఎవరండి? మన డైరెక్షన్ డిపార్ట్మెంట్. అదేంటి? నేను మిమ్మల్ని ఏం చేస్తానో వాళ్ళు నన్ను అదే చేస్తా ఉంటారు. 5 నిమిషాలకోసారి. సంక్రాంతి అంటే
ఏంటండి? పక్క రాష్ట్రాల నుంచి భీమవరం నరసాపురం వెళ్ళి ఎక్కువ డబ్బులు తెచ్చుకుని అవి గుండాట్లో కోడిబందల్లో పోగొట్టేసి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఛార్జీకి అప్పులు చేసుకుని వస్తారు చూడు, దాన్నే సంక్రాంతి అంటారు. ఏవండి ఈ సంక్రాంతికి నాకు ఏం బహుమతి ఇస్తున్నారండి? ఈ సంక్రాంతికి కాదు కానీ నెక్స్ట్ సంక్రాంతి కల్లా 2 బిడ్డలు కావాలి, నాకు 3 కావాలి, నాకు 4 కావాలి, నాకు 5 కావాలి, నాకు 6 కావాలి. ఎంతసేపు మీ బిడ్డలు వాళ్ళే తప్ప నా ప్రాణం ఏంటి? అసలు ఇంతమంది బిడ్డలంటే నేను మనిషిని అనుకున్నారా మానసుని అనుకున్నారా? సరే కానీ సంక్రాంతికి గుండాట్లు ఆడతారు కదా, మరి పర్లేదా? పర్లేదంటావేంటే? నిన్న రాత్రి గుండాటికి వెళ్ళా చూడు, 2 రింగులు వచ్చాయా? 3 రింగులు పోయినాయి అని చెప్తున్నా. సర్లే కానీ సంక్రాంతికి మా తమ్ముళ్ళు వస్తున్నారు. రమ్మను. మా తమ్ముడు వస్తున్నాడండి. వచ్చాడు ఊరికి వీడే మునగాడో ఎనుబోతు కొమ్ము ఏనుగు తంతో నూరి చేసిన దురవీడో. బావా నేను వచ్చేసాను. ఏంటి? మా తమ్ముడు వచ్చాడండి. నా తమ్ముడు ఊర్లో పొలం పనికి వెళ్తాడు, సిమెంట్ పనికి వెళ్తాడు. వాడు నీకంటే మంచిగా ఉంటాడు కదరా. మీరు తిట్టారు కానీ పరాయాల ముందున్న తమ్ముడు పరువు తీయొద్దండి. ఎవరే పరాయోడు? నువ్వే పరాయిదాని, నా మొగుడిని కట్టుకున్నావు. వస్తాయి నువ్వే పరాయిదాన్ని. నువ్వు నా మొగుడిని కట్టుకున్నావు. వాళ్ళిద్దరు అలా కొట్టుకుంటే నువ్వు ఆపా. ఎక్కడ ఆపాలో కాదురా, ఎక్కడ ఆపకూడదు తెలిసిన అసలైన మొగుడు అంటే. పడకల్లారా ఆఫీసర్ రా, వాళ్ళిద్దరు కొట్టికి సచ్చేలా ఉన్నారు. భోగి మంట కదా ఈ రోజు, భోగి మంట వేసుకోవాలి కదా. అవును, భోగి మంట కాలిపోయింది మంట. భోగి మంట రండి, ఎంజాయ్ చేద్దాం రండి. ఎప్పుడు ఇంట్లో ఈ మంటలేనా? కోడిబందాలు చూపించవా? సరే రండి కోడిబందాలకి వెళ్దాం రండి. తుక్కు కూడా గ్రామ ప్రజలకు తెలియజేయలేదు ఏమనగా కాసేపట్లో సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అవబోతున్నాయి. చూడ్డానికి మీరంతా రెడీగా ఉన్నారా? ఈ సంబరానికి సర్పంచ్ గారు పిల్లలతో వాళ్ళ ఊరు కుర్రాలు కలిసి వస్తున్నారు. సర్పంచ్ గారి పిల్లలతో ఊరు కుర్రోళ్ళు రావడం కాదురా, సర్పంచ్ గారి పిల్లలు ఊరు కుర్రోళ్ళు వస్తున్నారని చెప్పాడు. ఊరోళ్ళంతా ప్రెసిడెంట్ గారు పిల్లలుగా కలిసి వస్తున్నారు. నువ్వెవర్రా? హైదరాబాద్ అదే ఊరే హైదరాబాద్. నువ్వెవర్రా? నేను బెంగళూరు సాఫ్ట్వేర్. నీకు థ్యాంక్స్ రా. దేనికండి? బెంగళూరు అన్నందుకు. అందరికి ఎవరన్నా ఉంటే బరిలోకి రండి. ప్రెసిడెంట్ గారు పెళ్ళం గీత గారు ఇప్పుడే నెమలిని దింపారు. ప్రెసిడెంట్ గారు పెళ్ళం రమ్య గారు ఇప్పుడే డేగన్ దింపారు. బయట వాళ్ళు పందం గాయడానికి ఎవరైనా వస్తే రెడీగా ఉండండి. ప్రెసిడెంట్ భార్య మీద 20,000 పందు. నీ అమ్మకడు ప్రెసిడెంట్ భార్య మీద కదా, కోడి మీద 20,000 పందెం అంటారా? సరిపోయారు ఇద్దరును. ఈ కోడి మీద పందెం 20,000. నాకు దీని మీద 30,000. దాని మీద ముందు పందాన్ని కుదరండి చెప్తాను. కొట్లాటి ఇటు నుంచి కొట్టు. మళ్ళీ దిప్పుకోండి ఒకసారి వాటర్ లాగి. కోడికి కొట్టి సావరా. కొట్టు. అబ్బా ఛీ. కోడి నిప్పు. గెలవడం కూడా నేర్చుకోవాలి. గెలిచి చవే మగలాడి నువ్వు. నలుగురులోకి వచ్చి నా పరువు తీసేస్తారా కోడి పందాల రోజా? నాకు అర్థమైంది. ఇప్పుడు దాంతో ఉంటావా నాతో ఉంటావా? దాంతో ఉంటావా నాతో ఉంటావా? అది కాదే. నాకు అర్థమైంది, నువ్వు దాంతోనే ఉంటావు. అరే తమ్ముడు పద పుట్టి. నువ్వు దాంతో ఉంటావా నాతో ఉంటావా? ఈతో ఉండే ఏం చేసుకోనరా? నాకు అర్థమైందండి, మీకు అదంటేనే ఇష్టం. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను పుట్టింటికి. నాకు అర్థమైందండి, మీకు అదంటేనే ఇష్టం. నడరా. ఆగండి.
పండగ అయిపోయింది కదా, మరి ఇంకా పోలేదేంటి? మేము తెచ్చిన డబ్బులు అన్నీ అయిపోయా, అందుకని ఛార్జీకి డబ్బులు లేవా? ఇగో ఓకేనా. మళ్ళీ ఇంకో మెసేజ్, డబ్బులు ఉన్నాయి కదా విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోకుండా అప్పుడప్పుడు దాచుకోండి. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? నోకరాజు గారు, మీ జీవితంలో బెస్ట్ స్కిట్ ఏమో కదా ఇది. అమ్మాయిలు తెలియక బాగా చేశారమ్మా, పేర్లు తెలియదు కానీ మాకు పండగనేదో చూపించారు, బాగుందండి. ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది? నూకరాజు గారు, ఈ రోజు మీ పండగ స్పెషల్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ లాగా ఉంది. వెరీ నైస్, చాలా బాగుంది. నూకరాజు గారు, ఇలాంటి స్కిట్ అయితే డైలీ సంక్రాంతి కదా మీకు? డైలీ సంక్రాంతి. మన ఇవాల్టి పండగ ఎపిసోడ్ ఫుల్ ఆన్ పండగ లాగా జరిగింది. కానీ ఏ దిల్ మాంగే మోర్ కాబట్టి లెట్స్ ట్యూన్ ఇన్ టుమారో అగైన్ అండ్ సెలబ్రేట్ సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ ఆన్ అవర్ Saturday segment of Zabardast Khatarnak Comedy Show. So see you tomorrow. See you guys.